పప్పి తల్లిదండ్రులను కోల్పోయింది. డక్ తన రెక్కల ద్వారా దగ్గరికి తీసుకుంది పప్పిని. డక్ నేనిప్పుడు సేఫ్‌గా ఉన్నాను అని ఫీలయ్యేలా చేసింది పప్పిని. అప్పట్నుంచి డక్‌ను ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. నాకు ఒక తోడు ఉన్నారు అని ఫీలయింది పప్పి. డక్ ఎప్పుడూ తన రెక్కలతో పప్పిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది. వర్షం నుంచి, గాలి నుంచి ప్రొటెక్ట్ చేస్తూ వచ్చేది. కొన్ని నెలల తర్వాత పప్పి పెరిగి పెద్దదయింది. డక్‌కి పిల్లలు పుట్టాయి. డక్ పిల్లలు పప్పీనే ఎప్పుడూ ఫాలో అవుతూ వచ్చేవి. పప్పి పెద్దగా అవ్వటం వలన డక్ పిల్లల్ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చేది. రోజూ డక్ పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తూ డక్ దగ్గరికి వెళ్ళి నేనున్నాను అనేసని ఫీల్ కల్పించింది డక్‌కి. చాలా బాగుంది కదా స్టోరీ.